హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి కుకింగ్ అండ్ ఫ్యాషన్. ఈరోజు చిల్లీ గార్లిక్ పరోటా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్పు గోధుమ పిండి వేసుకోవాలి. గోధుమ పిండికి బదులు మైదా కూడా యూజ్ చేయొచ్చు, కాకపోతే నేను గోధుమ పిండిని ప్రిఫర్ చేస్తున్నాను. ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నాను. దాంట్లోకి 1 స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా నూనె వేసుకొని అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ విధంగా మిక్స్ చేసుకోవడం వల్ల మనకు పొరలుగా పరోటా అనేది వస్తుంది. ఒక 2 నిమిషాలు బాగా అంతా కలిపేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చపాతి ముద్దలా చేసుకున్న దానికి మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ తీసుకొని వేసేసుకొని 10 నిమిషాల పాటు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి. అలా నానబెట్టుకున్న తర్వాత మనము ఇప్పుడు వెల్లుల్లి తీసుకొని చిన్న ముక్కలుగా దంచి పెట్టుకోవాలండి. ఇలా దంచుకోవడం వల్ల మనకు పరోటా తిన్నప్పుడు చాలా టేస్టీగా పంటి కింద తగిలి చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఒక బౌల్లోకి వెన్న తీసుకొని అందులోకి మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపేసేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ముందుగానే నానబెట్టుకున్న పిండిని తీసుకొని 2 చేతుల్లోకి తీసేసుకొని బాగా మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలండి. నేను చూపించినట్టుగా కలుపుకోవడం వల్ల మనకి పరోటా అనేది పొరలుగా వస్తుంది. ఈ విధంగా టాప్ టు బాటమ్ అనే రకంగా 2 చేతులతోటి అలా ఒక 2 నిమిషాలు కలుపుకుంటూ ఉండాలండి. ఇది కంపల్సరీ అండి, లేదంటే మనకు పొరలు అనేది పరోటా రాదు. అలా చేసుకున్న తర్వాత మనకు కావాల్సిన సైజులో మనము చిన్న ఉండల్లాగా చేసేసుకొని మనము పరోటా ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న వాటిని గుండ్రగా చేసేసుకొని మళ్ళీ పొడిపిండిని తీసుకొని చపాతీ పీట మీద వేసేసుకొని ముందు చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇలా చపాతీలాగా రెడీ చేసి పెట్టుకోవాలి. దానిపైన మనం ముందుగానే చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మొత్తము చపాతీకి అంతా వచ్చేటట్టుగా అప్లై చేసి పెట్టుకోవాలి. మొత్తం చుట్టూ వేసేసుకోవాలి. ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసుకొని ఇప్పుడు పరోటాకు రోల్ చేసుకోవాలండి. మనం చేసి పెట్టుకున్న చపాతీని ఈ విధంగా చిన్నగా లేయర్స్గా చేసుకోవడం వల్ల మనకు పరోటా అనేది చాలా ఈజీగా లేయర్స్గా వస్తుంది. ఇలా మధ్యలో ఒక ఫింగర్ పెట్టేసుకొని దాని చుట్టూ చుట్టుకోవడం వల్ల పరోటా లేయర్గా వస్తుంది. కింది నుంచి మిగిలిన పిండిని పైకి తీసేసుకొని ఈ విధంగా చేసుకోవాలి. తర్వాత దీన్ని పరోటాలాగా మనము ఒత్తుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈ విధంగా ఒత్తుకోవాలి. పరోటాని గట్టిగా ఒత్తుకోవద్దండి, కొద్దిగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తాలి. పరోటా అంటే మందంగా ఉంటుంది, పల్చగా కూడా ఒత్తుకోవద్దు. అప్పుడు పల్చగా ఒత్తుకుంటే లేయర్స్ అనేది మనకు రావు. మనం ఒత్తుకున్న పరోటాని వేడి పన్నం పైన వేసేసి 2 వైపులా కాల్చుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి. నా ప్రతి అప్కమింగ్ వీడియోస్ నోటిఫికేషన్ మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. పరోటాని అన్ని వైపులా ఇలా చుట్టూ తిప్పుతూ మనము కాల్చుకోవాలి. అలా తిప్పడం వల్ల పరోటా అనేది ఈవెన్గా కాలుతుంది. ఇప్పుడు రెండో వైపు కూడా తిరిగి వేసేసుకోవాలి. అలా వేసేసుకుంటే 2 పక్కల ఈవెన్గా కాలుతుంది. రెండో పక్క కూడా కాలిన తర్వాత సిమ్లో పెట్టేసుకొని కాల్చుకోవాలండి. అప్పుడే మనకు హోటల్ స్టైల్లో ఉండే పరోటా లేయర్గా వస్తుంది. తర్వాత బటర్ని తీసేసుకొని అప్లై చేసుకోవాలి. బటర్ వద్దనుకున్న వాళ్ళు నెయ్యిని కానీ నూనెని కానీ కూడా అప్లై చేసుకోవచ్చు. రెండో పక్కన కూడా బటర్ని నేను ఇప్పుడు అప్లై చేస్తున్నాను. ఈ విధంగా కాల్చుకోవాలి. అప్పుడే మనకి పరోటా అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పరోటాని మనము సర్వ్ చేసుకుందాము. ఫ్రెండ్స్, చిల్లీ గార్లిక్ పరోటా రెడీ. లేయర్స్గా వచ్చేది. మీరు ట్రై చేసేసి ఒకసారి ఎలా వచ్చిందో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.